వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేస్తం ఫౌండేషన్ వారు ఎలా ఉన్నా, ఫౌండేషన్ ఎలా ఉన్నా, నాకు మోహన్ గౌడ్ గారు దాదాపు 15 సంవత్సరాలుగా పరిచయం. ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెయ్యాలని తపన ఉన్న ఒక వ్యక్తి. 3 సంవత్సరాలుగా ఈ ఆర్గనైజేషన్ని ఆయన, విజయవర్మ గారు, ఇంకా వాళ్ళ టీం అందరూ కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. బట్ ఈ 3 సంవత్సరాలు ఫౌండేషన్ ద్వారా చేసినవి చాలా ఉన్నాయి. అంతకుముందు కూడా నాకు తెలిసి చాలామందికి హెల్త్ బాగోకపోయినా వాళ్ళకి మెడికల్ హెల్ప్ చేయడం కానీ, ఎడ్యుకేషనల్ హెల్ప్ కానీ, లేదా ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదైనా ఒక కష్టం అంటే నేనున్నాను అని చెప్పి ఆయన నిలబడడం నేను చాలాసార్లు చూశాను. ఈ నేస్తం ఫౌండేషన్ ద్వారా ఈరోజు జనరల్గా ఫంక్షన్స్ అంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళకి అవార్డ్స్ అవన్నీ, సన్మానాలు అవన్నీ ఉంటాయి. ఈరోజు తెలుగు సినిమా 1932లో హెచ్ఎం రెడ్డి గారి ద్వారా ఈ పుట్టిన తెలుగు ఇండస్ట్రీని ఈరోజు వరకు, ఈ ఇండస్ట్రీలో ఎంతోమంది కళాకారులు, టెక్నీషియన్స్ ఉన్నారు. మరి మళ్ళీ నేను అవన్నీ చెప్తే చాలా ప్రసంగం లాగా ఉంటుంది. దానిని ఎల్వి ప్రసాద్ గారు లాంటి మహానుభావులు, టీవీఎస్ రాజు గారు లాంటి మహానుభావులు, దాసరి నారాయణరావు గారు కానీ, రామానాయుడు గారు కానీ, ఏవిఎం స్టూడియోస్, ఆర్ఏ స్టూడియోస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో పెద్ద లిస్ట్ ఉంది. ఎన్నో గొప్ప చిత్రాలని తెలుగు ప్రజలకు అందించి, అలాగే నటీనటుల్ని ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి, ఈనాటి చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మన తెలుగు ప్రేక్షకులకు అందించింది ఈ గొప్ప కళామ తల్లి. అలాంటి ఒక దీంట్లో నేను కూడా ఒక చిన్న, అవ్వయ్య చెప్తారు, తెలియంది సముద్రం అంతా, తెలిసింది ఆవగింజంతా అని. అంతటి మహాసముద్రంలో నేను ఒక చిన్న ఆవగింజ లాంటి దాన్ని. అయినా కూడా అంటే తెలుగు ఇండస్ట్రీ అన్నది అంత పెద్దది, అంత పెద్ద ఇండస్ట్రీలో నేను కూడా ఉండి అందరి మన్నల్ని నేను పొందాను అని అంటే నిజంగానే నా దర్శకులకి, నా నిర్మాతలకి, నా హీరోస్కి. ఈరోజు అవార్డులని అందించడానికి మోహన్ గౌడ్ గారు, విజయవర్మ గారు, ప్రసాద్ గారు అతిథుల్ని సాంప్రదాయంగా శాల్వాతో సత్కరించి పూలబొకే అందించి స్వాగతం పలుకుతారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలివి. తెలుగు సినిమా లెజెండరీ మెమోరీ. నిరంతర తాజా వార్తల కోసం మా D1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.